బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా మరియు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానిపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అయితే గత కొంతకాలంగా ఆయన పరారీలో ఉండగా నేడు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా రేపు ఉదయం ఆయన్ను ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ అయ్యారు. ఇక గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏపీకి ఎప్పుడు తీసుకురానున్నారు? అప్డేట్స్ ఏంటి? వెళ్ళేలా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది రెడ్ బుక్ దండంలో ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో పొదలకూరు, సైదాపురం ప్రాంతాల్లో, ఈ పొదలకూరులో అయితే రుస్తుం మైన్ లో ఇక్కడ వాళ్ళు రెన్యువల్ కి పెట్టుకున్నప్పుడు వైట్ క్వాలిటీకి సంబంధించిన ధర అధికంగా ఉండడం, విదేశాలకు ఎగుమతి అవకాశం ఉండడంతో వీరంతా కూడా వైసీపీకి సంబంధించిన గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ కు తెగబడ్డారు. ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి హస్తం ఉంది. వైసీపీ నాయకులంతా కూడా ఇక్కడ గనుల అక్రమ రవాణా సాగిస్తున్నారని అప్పుడు మాజీ మంత్రి, ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆడ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని ఆ ప్రాంతానికి వెళ్లి అక్రమ మైనింగ్ జరిగిన అంశాలన్నింటినీ కూడా తెలియజేస్తూ అక్కడ ఒక నిరసనకు దిగిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది హిజ్రాలు, రౌడీలతో సోమిరెడ్డి మీద దౌర్జన్యానికి దిగిన ఘటన నేపథ్యంలో ఇదంతా కూడా వైసీపీ నాయకుల హస్తంతో ఇక్కడ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ప్రజా ఆగ్రహం వెల్లుగూడంతో కేసులు నమోదు చేశారు. అయితే అప్పుడు అధికారంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉండడంతో ఆ కేసుకు సంబంధించిన త్వరితగతిన విచారణ జరగలేదు. అయితే తర్వాత ఆ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించేందుకు ఆ శాఖను పురమాయించడంతో ఆ శాఖ జరిపిన విచారణలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ రుస్తుంజీ మైన్ అయితేనేమి, ఇటు సైదాపురంలో అక్రమ మైనింగ్ అయితేనేమి, ఇతర అంశాల పరంగా దాదాపుగా ఇది పెద్ద మొత్తం దాదాపుగా 70,000 టన్నుల అక్రమ మైనింగ్ ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించిన విచారణలో అదుపులో తీసుకున్న వారి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు వినవచ్చింది. ఆయన ప్రోద్బలంతో తాము చేసినట్టు కూడా వారు తెలిపారని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇక్కడ మనకు విచారణ సంబంధించిన అంశాలు పూర్తిగా బయటికి రానప్పటికీ కూడా గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులకు సంబంధించి A4 గా చేర్చడం జరిగింది. ఈ సమయంలోనే, ఈ అక్రమ మైనింగ్ సమయంలోనే ఇక్కడ పేలుడు పదార్థాలను వినియోగించడం, వాటి మైనింగ్ కోసం పేలుడు పదార్థాలను వినియోగించడం, వాటిని అభ్యంతరం తెలిపిన చుట్టుపక్కల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అన్ని దాదాపుగా నివాస ప్రాంతాల్లో వారు అభ్యంతరం తెలిపినప్పుడు కూడా వారిని అధికారంతో వారిపై దౌర్జన్యానికి కూడా పూనుకున్నట్టు కూడా తెలియవచ్చింది. దీనికి సంబంధించిన కేసులన్నింటిలో కూడా గోవర్ధన్ రెడ్డి విచారణకు పిలిచారు. తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను విచారణకు వస్తామని బీరాలు పలికిన గోవర్ధన్ రెడ్డి 2 రోజులు హైడ్రామా సృష్టించారు. ఈ తర్వాత ఉగాది పర్వదినం అని, మరో ఇంట్లో కార్యం అని 2 రోజులు 3 రోజుల తర్వాత నేనే కార్యాలయంలో అందుబాటులో ఉంటానంటూ ఇటు. అలాగే శ్రీధర్, మనం చూసుకున్నట్లయితే ఇటు కాకానిపై ఏ విధమైన కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద? అలాగే చూసుకుంటే ఆయన ఎప్పుడు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి?
పరారయ్యారు. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాలు తిరుగుతున్న గోవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఇటు తాజాగా కేరళలో ఉన్నట్టు తెలిసి పోలీసు బృందాలు అక్కడికి వెళ్ళాయి. తర్వాత కేరళ నుంచి వారు దాదాపుగా నిన్న మొన్నటి ఉదయం కేరళలో ఉన్నట్టు అరెస్ట్ చేసినట్టు కూడా ఇక్కడ వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి బెంగళూరులో ఒక పల్లెటూరులో రిసార్ట్ లో గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక్కడ నెల్లూరుకి తరలించడం జరిగింది. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రాత్రంతా ఉంచి వేకువన వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ గూడూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. ఆయన సెలవులో ఉన్న కారణంగా వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి గోవర్ధన్ రెడ్డిని జైలుకు రిమాండ్కి పంపే అవకాశం ఉంది. ఇదంతా ఇక్కడ నడుస్తా ఉంది. రాత్రి ఈ నాయకులంతా కూడా వైసీపీ నాయకులంతా కూడా గోవర్ధన్ రెడ్డి గృహంలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఇది అరెస్టు ఖండిస్తూ కూడా ఆందోళన నిర్వహించారు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగం అంటూ కూడా విమర్శలు గుప్పించారు. అయితే కేసుకు సంబంధించిన విచారణలో హాజరు కాకపోవడం అనేది, ఆ విచారణకు సంబంధించిన బీరాలు పలకడం అనేది ఒక రకంగా గర్వభంగం అయినట్టు. ఇది కాకాణి గోవర్ధన్ రెడ్డికి మాజీ మంత్రిగా ఇక్కడ పనిచేసిన గోవర్ధన్ రెడ్డి ఇక్కడ పోలీసు విచారణను హాజరు కావాల్సిన బాధ్యత ఉంది. ఒక క్రమశిక్షణ అయిన ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఈ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే విచారణ ఇదేవి కేసుకు సంబంధించి అరెస్ట్ ఉండదు, విచారణకు సంబంధించి కూడా హాజరు కాలేని పరిస్థితి. అంటే అక్కడ మా అక్రమ మైనింగ్ విషయంలో ఈయన హస్తం బాగా ప్రముఖంగా ఉన్నట్టు కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే వాస్తవంగా దాదాపుగా ఇటు ముస్లింజీ మైన్ అయితేనేమి, ఇటు సైదాపురం నుంచి అయితేనేమి దాదాపుగా 1,00,000 టన్నులకు పైగా లెక్కలు లేని ప్రభుత్వం అందని లెక్కలు క్వాడ్జ్ కానీ, ఇటు తెల్లరాయి కానీ ఇటు విదేశాలకు ఎగుమతి అయింది. దీనికి సంబంధించి అప్పుడు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాల అందరినీ కూడా ఇక్కడ అధికార దుర్వినియోగంగా పాల్పడి ఈ అక్రమ మైనింగ్ పాల్పడ్డారన్న అదైతే వాస్తవం. అయితే దానికి పూర్తిగా బాధ్యులు ఎవరు ప్రమేయం ఎంతవరకు ఉంది అని ఈ విచారణ నేపథ్యంలో తేలాల్సి ఉంది, పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికి కూడా ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అనేక హైడ్రామాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పుడు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో, వెంకటాచలం ఆసుపత్రిలో ఇక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీసుకువెళ్ళినప్పుడు పోలీసులు ఎందుకనో మీడియాని చాలా దూరంగా గోవర్ధన్ రెడ్డి ఒక చిత్రమే మీడియా కనిపించకూడదు అనే ఉద్దేశంతో పోలీసులు ఇప్పటికి కూడా ఎందుకో అంత ప్రత్యేకమైన ఆసక్తితోటి దాంట్లో అభ్యంతరం ఏందో అర్థం కాలేదు. అందరికి కూడా అందరూ కూడా విస్మయపడుతున్నారు. ఇటు ఎవరైనా ముద్దాయిని రిమాండ్కి పంపినప్పుడు, ఇప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పుడు కానీ, ఇటు కోర్టుకు తీసుకువెళ్ళేటప్పుడు కానీ అందరికీ కనిపించి ఉంటుంది. ఇది పారదర్శకత ఉండాలా, అరెస్ట్ విషయంలో అయితేనే కానీ పారదర్శకత ఉండాలా. ఇలా పోలీసులు ఎందుకనో వారిని దాచిపెట్టి వారి చిత్రాలే కనిపించకుండా ఇప్పుడు వీళ్ళేమి దొంగలు కాదు, దోపిడీదారులు కాదు, ప్రజాప్రతినిధులు. వారు చేసే కార్యక్రమాల్లో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. వాటికి సంబంధించిన చట్టపరమైన కార్యక్రమాల్లో వాళ్ళు హాజరు కావాల్సి ఉంది. వాళ్ళు అసెంబ్లీకి, ఇతర కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి ఎట్టయితే హాజరవుతారో ఇటు పోలీసు విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇది ప్రజాక్షేత్రం. ప్రజల ముందు అన్ని విషయాలను పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు ఇలాంటి విషయాల్లో ఎందుకో ఇక్కడ దాచిపెట్టడం, దూరంగా ఉంచడం, మీడియం దూరంగా ఉంచడం, ప్రజలు దూరంగా ఉంచడం, ఈ నాయకులు ఆచూకీ తెలియకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేయాలా, మంచి చేసినప్పుడు అభినందించాలా. తప్పు చేసినప్పుడు ఇలాంటి అధికారులంతా కూడా వీరిని ఇలా దూరంగా ఉంచి ఇటు వారు చేసిన తప్పులను కప్పిస్తున్నారా, లేకపోతే వారితో ఇప్పటికి కూడా అంటకాగుతున్నారా, అనేక ప్రశ్నలు ఉత్పన్నమైందో అధికారులు ప్రవర్తిస్తున్నారు. తెలియలా. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.